కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలు సడలించాలని నేటికి 12 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం, అసలు విషయం ఏంటి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? కవ్వార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ శాఖ వారు ఆంక్షలు విధించారు. మరి ఇదేదైతే టైగర్ జోను కవ్వాల్ అభయారణ్యంలో అటవీ ఆంక్షలు చేయడం వల్ల ఇక్కడి ప్రజలకు మౌలిక వసతులకు కావచ్చు, మరి అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలకు కావచ్చు, ముఖ్యంగా సిమెంటు ధరలకు కావచ్చు, గృహ నిర్మాణానికి కావచ్చు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు మరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ బ్రతకలేక దుబాయ్, బొగ్గుబాయ్, బొంబాయి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మరి ఇది ఇలాగే జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినడం ఖాయం, ఆర్థికంగా అధోగతి కావడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు కనీసం మనిషి చనిపోతే మరి కట్టెలు తీసుకురావడానికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేసి కనీసం కంచె వేయకుండా అడవి పందులు మరి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. బర్రెలను, మన ఆవులను సైతం కూడా మరి కనీసం అడవిలోకి అనుమతించట్లేదు. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. మరి అదేవిధంగా ఈ ప్రాంతమే కాదు, దండేపల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్, దస్తూరాబాద్, ఊట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు కూడా ఈ సమస్య ఉన్నది. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రాంత ఎమ్మెల్యేను మేము ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ప్రజలు చేసే ఉద్యమాలకు మీరు బలిగాక తప్పదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా మీకు తగులుతుంది, ఇది మీకు గుణపాఠం చెప్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే ఏమన్నా ఇప్పటిదాకా ఫారెస్ట్ అధికారులు ఏమన్నా రెస్పాండ్ అయినరా? ఏంది ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా అసలు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, ఏంటి సమస్య ఏంది అని చెప్పేసి ఒక్కరు కూడా మమ్మల్ని అడిగిన పాపాన పోలేదు. అసలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం గురించి కూడా మరి వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, రోడ్ల వెంట వెళ్తున్నారు, కానీ మరి ఒక్కసారి కూడా వారు అడిగిన పాపన పోలేదు. నా పేరు భూమాచారి. మేము చేస్తున్నటువంటి దీక్ష నేటికి 12వ రోజు. దేశంలో 54 టైగర్ జోన్లు ఉన్నప్పటికీ 53 టైగర్ జోన్లలో పులులు ఉన్నాయి. మా టైగర్ జోన్లో పులి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాల వల్ల వాళ్ళు ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో ఎన్జిఓస్ క్రియేట్ చేసినటువంటి ఈ టైగర్ జోన్ వల్ల లాభార్జన తప్ప లాభం ఏం లేదు. వాళ్ళ లాభార్జన తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లాభం ఎలాంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా లోపల ఉన్నటువంటి డిస్టర్బెన్స్ చాలా ఉంది. దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, లారీలు రావద్దు, లారీలు వస్తే ఇవి అవుతుంది. అయితే లారీ డ్రైవర్లంట వేట మాంసం హోటళ్ళలో అండుకొని తింటారంట, వీళ్ళు పంపినటువంటి రిపోర్ట్ అది. అయితే NH-44 విషయం ఏంటంటే ముఖ్యంగా NH-44 విషయమై ఇక్కడ మాకు రాకపోకల్ని బంద్ చేసారు. అదే కాకుండా మేము మా పశువులు అడవికి పోనివ్వట్లేదు. అడవిపైన ఆధారపడి జీవించినటువంటి మహీంద్రులు కానీ లేకుంటే గిరిజనులు కానీ వీళ్ళందరి ఉపాధిని కూడా సర్వం నాశనం చేస్తున్నారు. దీనివల్ల మాకు ఇక్కడ పొమ్మన లెక్క పొగబెట్టినట్టు ఒక అధికారి ఏమంటాడంటే, మేము మీ జన్నారం సార్ అంటే FDPT శాంతారాం గారిని మేము అడిగాం, సార్ మాకు అభివృద్ధి కావాలంటే ఏం అభివృద్ధి కోరుతున్నారా? మేము ఆల్రెడీ జన్నారంనే రిలోకేట్ చేద్దాం అనుకుంటున్నాం, మేము ఇంకా మీరు అభివృద్ధి అడుగుతున్నారండి, మీకు అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ పోండి అన్నారు. అక్కడి నుంచి మొదలైంది మా ప్రస్థానం. ఇక్కడ నువ్వు వాడేవాడు బతకడానికి వచ్చిన వాడు మా పైన వాడే ఆధిపత్యం ఏంటి? వాడే కాకుండా 4 NGOలు ఉన్నాయి, ఆ 4 NGOల ఆధిపత్యం మా పైన చెలాయిస్తున్నారు. ఆ NGOలకు మేము తగిన బుద్ధి చెప్తాం. కాకపోతే ఏంటంటే మాకు ఈ రాకపోకలు గిట్ట కొనసాగలే అనుకోండి, ఖచ్చితంగా NGOలకు ఉంటుంది. మాకు ముఖ్యంగా మా నాయకుడు మాట ఎవరైతే వినరో ఆ అధికారులకు ఖచ్చితంగా మేము ప్రజలము బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ NGOలు ఏంటి అసలు? హిట్కో అని చెప్పేసి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఒకటి, WWF ఒకటి, స్నేక్ సొసైటీ ఒకటి, ఓర్గల్లు సొసైటీ ఒకటి. ఇందులో ఇక్కడ ఇమ్రాన్ సిద్దిక్ అని చెప్పేసి హిట్కో అతను వచ్చి ఇక్కడ పాదం మోపి దీన్ని మొత్తం సర్వం భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏం చేయడం భ్రష్టు పట్టించడం అంటే ప్రజల్ని ఆంక్షల పేరుతోని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఉపాధి కరువు అవుతుంది. ఇక్కడ ఉపాధి లేక
వలస వెళ్ళినటువంటి జీవితాలు ఎన్నో కుటుంబాలు సర్వం రోడ్డున పడ్డాయి. ఎందుకంటే అరే నీ భార్య ఇట్లా ఉందిరా, నీ పిల్లలు ఈ విధంగా ఉన్నారా అని చెప్పేసి ఎక్కడో జీవిస్తున్నటువంటి ఎక్కడో సంపాదనకి వెళ్ళినటువంటి ఆ ఇంటి యజమానికి ఫోన్లు వెళ్ళడం ద్వారా ఆ కుటుంబం మొత్తం బాధన పడిపోతుంది. దయచేసి ఆ కుటుంబాలు రక్షణ కావాలంటే స్థానిక ఉపాధి కావాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అప్పుడే మేము ఇక్కడ స్థానికంగా నిలదొక్కుని జీవించగలుగుతాం. టైగర్ జోన్ పేరుతోటి అభివృద్ధి జరుగుతుంది, పులులను సంరక్షిస్తున్నామని అటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పులులు ఉండడం మంచిదే కదా, ఏంది పులులు ఉంటే కదా ఉంటే బాగానే ఉంటుంది. పులులు లేవు. పులుల పేరుతోని మాత్రము వాళ్ళు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మేస్తున్నారు తప్ప జంతువుకి ఇచ్చిన విలువ మాకు ఇవ్వట్లేదు. జంతువు పేరుతోని వాళ్ళే మేస్తున్నారు. ఒక్క జింక సంవత్సరానికి ఒక జింక యొక్క మెయింటెనెన్స్ సంవత్సరానికి 1,00,000 రూపాయలు అటండి. మరి గట్లంటే యాదవుల యొక్క గొర్రెల విలువ ఎంత కావాలి చెప్పండి. ఈ లెక్కన చేస్తే వాళ్ళు ఎంత మేస్తున్నట్టు చెప్పండి. ఒక జింక ఖరీదు, ఒక జింకను మెయింటైన్ చేయడానికి 1,00,000 రూపాయలు అంట. 40 నిజంగానా ఇదంతా ఫారెస్ట్ అధికారులు మెయింటైన్ చేస్తున్నారా? ఇది తప్పు. మొత్తం మేడమే తప్ప పేపర్కే తప్ప ప్రగతి లేదు. పేపర్ వరకే ఉంది, ప్రగతి మాత్రం లేదు. మనకు కావాలంటే నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను. గతంలో 2012లో ఇది మైసమ్మలొద్దులో చిరుతపులి చనిపోయినా కానీ అప్పటి డిఎఫ్ఓ గారికి ఇక్కడ ఏం తెలియని పరిస్థితి ఉంది. అక్కడ నేను మైసమ్మలొద్దుకి వెళ్ళి ఎన్నో ఏది నరికి పడేసినటువంటి ఆ టేకు వనాన్ని మొత్తం తీసుకొచ్చి పీసీఎఫ్ కంప్లైంట్ చేస్తే అప్పటి డిఎఫ్ఓ సస్పెండ్ కావాల్సింది, అతను ట్రాన్స్ఫర్ కొట్టినారు, కింది స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. మీరు చేయబట్టి ఇదంతా అవుతుందని చెప్పేసి అంటే ఈ విషయంగా ఇంకొకటి చెప్తున్నాను. మాధవరావు గారి పీరియడ్లో ఎఫ్డిఓ మాధవరావు గారి పీరియడ్లో మరి వినండి, ఆయన పీరియడ్లో లక్ష్మీనారాయణ అనే అతన్ని మానసికంగా వేదనకు గురి చేసి అతన్ని చంపడం జరిగింది. అది హత్యనే, సంఘటన కాదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య జరుగుతుంది అన్నప్పుడు ఒకరిని పంపడం న్యాయం కాదు. అది అతను ఒక్కడి హీరోనా, సినిమాతో కాదు కదా. అలాంటి చర్యలకు పాల్గొంటూ ఈ కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రజలను కూడా నానా రకాల ఇప్పటికి కూడా స్మగ్లింగ్ జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది, ఇప్పటికి కూడా వన్యప్రాణుల వేట జరుగుతుంది అని అంటున్నారు. ఏంటి ఇదంతా? 100కు 100% ఇది నిజం. కావాలంటే ఇప్పటికిప్పుడు నేను వేట మాంసం తెప్పిస్తాను. వీళ్ళు ఎంతమంది రక్షిస్తున్నారో నేను చూస్తాను. యాంటీ పోచింగ్ ఏమైంది, బేస్ క్యాంప్ ఏమైంది, ఎనిమల్ ట్రాకర్స్ ఏమైనారు, వీళ్ళందరూ మెయింటెనెన్స్ పేరుతోని డబ్బులు కొల్లగొడుతున్నారు. చెక్ పోస్టుల మీద రకరకాలుగా వసూలు చేస్తున్నారు తప్ప రాత్రి 9 అయితే మా ఇంటికి మేము రావడానికి అయ్యే పంచాలని చెప్పేసి రికమెండ్ చేయడమా, ఇంత దరిద్రాన్ని కొడగడుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఆంక్షలు ఎత్తేయాలంటే ఏం ఆంక్షలు ఎత్తేయాలి? అన్ని రకాల మాకు ఇంతకుముందు ఏ విధంగానైతే స్వేచ్ఛ ఉండేనో అడవిని మేము కాపాడుకునే బాధ్యతగా మాకు తెలియజేయండి. అడవిని మేము రక్షించుకుంటాం. అడవి ఉంటేనే మాకు ఉంటుంది. ఒక చెట్టు ఉందంటే చెట్టు కింద ఎంతో చల్లని నీరా. ఈరోజు మేము టెంట్ వేసుకున్నామంటే చెట్టు కింద వేసుకున్నాము. ఎందుకు వేసుకున్నాము? పైనుంచి నేరుగా ఎండ వస్తే మేము తట్టుకోలేమని చెప్పేసి చెట్టు కింద వేసుకున్నాం. చెట్టు విలువ ఏంటో మాకు తెలుసు. నేను ఆయుర్వేదం చేస్తాను కాబట్టి చెట్టు మూలికల విలువ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి చెట్టును రక్షించుకోవడం మాకు తెలుసు. చెట్టును మీరు మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నారు. 2012లో సార్ ఒక్కొక్కటి ఇద్దరు పట్టుకుంటే అలుముకుంటానంత చెట్లను 12లోనే టైగర్ జోన్ ఏర్పాటు చేసి ఇస్లాంపూర్ నుంచి మన ఇద్దరం పట్టుకుంటే అందనంత చెట్లు నరుకొని పోయారు సార్, పట్ట పగలు. అప్పుడు కవ్వాల్ రియాజ్ నేను ఇద్దరం కలిసి కెమెరా పట్టుకొని పోయి అక్కడ అడ్డుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేశారు, మొత్తం పడేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ దగ్గర పర్మిట్ లేక అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఉద్యమం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది సార్? మాకు ఈ ఫిబ్రవరి నెలలో ఏదైతే వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో తీర్మానం జరిగిందో ఆ తీర్మానం ప్రకారంగా మాకు ఆదేశాలు వచ్చి మాకు ఈ చూపిస్తే తప్ప ఇప్పుడు విరమించే ప్రసక్తే లేదు. అది ఎవడైనా సరే ఎంత వరకు పోయినా పడలేదు. గోటితో పోయేది గొడ్డల దాకా తీసుకొస్తున్నారు. మీరు గతంలో ఎక్కడ జరిగిన సంఘటన ఉంది కదా, ఆ సంఘటన ఇక్కడ చవి చూపే అవకాశం కూడా లేకపోలేదు. ఏ అటవీ అధికారి కూడా మా మండలంలో కానీ మా పల్లెల్లో కానీ తిరగకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది 100కు 100% నిజం. ఇది పరిస్థితి. అటవీ అధికారులు ఇదే పరిస్థితి ఉంటే ఊర్లలో తిరిగే పరిస్థితి ఉండదు. చాలా తీవ్రంగా ప్రతిఘటించవలసి వస్తుంది. గతంలో జరిగిన ఉద్యమాలు పునరావృతం చేస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ఆంక్షలను వెంటనే సడలించాలి. ఆంక్షలను సడలించకపోతే చాలా సీరియస్గా ప్రతిఘటించవలసి వస్తుందని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా శాంతారాం
ఈ ప్రాంతాన్ని రీలొకేట్ చేస్తానని చెబుతున్న మాటని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. చేసుకోకపోతే భౌతిక దాడులకు కూడా మేము భయపడమని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమతో రవినాయక్ RTV కవ్వాల్ అభయారణ్యం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.